ఒక్కొక్కటిగా బయటకు వస్తుండడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్న పరిస్థితి. సో ఇప్పటికే పేర్ని నాని పౌర సరఫరాల శాఖకు ఇచ్చిన గోడౌన్లో బియ్యం మాయం చేసిన కేసులో ఇరుక్కున్నారు. దానికి డబ్బులు కట్టేస్తానంటూ కూడా తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఆయన. అంటే ఒప్పుకున్నట్టే, ఇండైరెక్ట్గా చూస్తే నేను దీనికి సంబంధించి ఇన్ని కోట్లు నేను కట్టేస్తున్నాను అని అంటే ఆ తప్పు జరిగిపోయిందని ఒప్పేసుకున్నట్టే. మరోవైపు కాకినాడ పోర్టును బలవంతంగా బదిలీ చేయించుకున్నటువంటి కేసులో విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డిపై సిఐడి కేసు కూడా నమోదు చేసింది. అట్లాగే విజయసాయిరెడ్డి పైన లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా ఏదైతే విజయసాయిరెడ్డి ఇప్పుడు సిబిఐ కోర్టును, అంటే ఆయనకు ఏటుగా ఇంతకు ముందున్నటువంటి కేసులకు సంబంధించి నేను విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ కావాలి అని అడగడం జరిగింది విజయసాయిరెడ్డి. సో దానికి కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది. కానీ మరి ఈ లుకౌట్ నోటీసుల పరిస్థితి ఏంటి అనే చర్చ కూడా ఒకవైపు జరుగుతోంది. మరి అంటే ఇప్పటివరకైతే అధికారికంగా దీనికి సంబంధించినటువంటి బయటకు ఇక్కడ రాలేదు. సిఐడి కేసుకు సంబంధించి లుకౌట్ నోటీసుల పర్మిషన్ కూడా ఆయన తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి లుకౌట్ నోటీసులు తీసుకోకుండానే వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారా, మరి ఏంటిది అనేది మాత్రం ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి. అట్లాగే అంతేకాక ఇప్పటికే విజయసాయిరెడ్డిని ఈడీ కూడా విచారించింది. దీంతో సైలెంట్గా పోర్టు షేర్లను తిరిగి బదిలీ చేసేశారు. అంటే ఇక్కడ కూడా తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే, పోర్టు షేర్లు మళ్ళీ బదిలీ చేసేశారు రావు గారికి. ఇక జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ శాఖ మంత్రిగా పనిచేస్తూ అటవీ భూములపై కన్నేశారు. ఈయన అటవీ శాఖ, గనుల శాఖ రెండుకు సంబంధించినటువంటి బాధ్యతలు నిర్వర్తించారు మంత్రిగా. అంటే ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో, ప్రస్తుత రాష్ట్ర చరిత్రలో కూడా ఎక్కడ కూడా రెండు శాఖలు ఒకే మంత్రికి ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనిపించలేదు, ఇటు గనుల శాఖ, అటవీ శాఖ. సో ఇక్కడ మాత్రం పెద్దిరెడ్డికి పూర్తి బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పారు. అంటే గనులు, అటవీ రెండు రిలేటెడ్గా ఉంటాయి. ఆ తర్వాత రెండిట్లలో నచ్చినంత దోచుకో, దాచుకో, పంచుకో అనే విధంగా ఆయనకు దీన్ని అప్పచెప్పడం జరిగింది. దాని ద్వారా ట్యాక్స్ కూడా ఎక్కడికి వెళ్తుందో అందరికీ తెలిసిందే. ఇక అటవీ భూములపై ఆయన కన్నేశారు. అటవీ భూముల్ని కాజేసి ఫామ్ హౌస్ కూడా నిర్మించుకున్నారు. అది కూడా ఈ మధ్యకాలంలో దానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా బయటకు రావడం జరిగింది. ఏంటి ఫామ్ హౌస్, ఇంత పెద్ద ఫామ్ హౌస్ కట్టారు అక్కడ అంటే, నేను అక్కడ పనిచేసేటటువంటి గిరిజనులు, కూలీలు, మేకలు కాసుకునే వాళ్ళు ఎవరైనా అక్కడికి వస్తే వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి నేను కట్టానని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం? అంత పెద్ద ఫామ్ హౌస్ కట్టి అక్కడికి ఎవరో పని చేసుకునే వాళ్ళ కోసం నేను విశ్రాంతి కోసం కట్టాను అని అంటే ఎట్లా నమ్మేది, ఏంటి అనేది చర్చ కూడా జరుగుతోంది. అంతేకాక గతంలో తన భూ అక్రమాలు బయటపడకుండా మదనపల్లిలో ఫైల్స్ను కూడా తగలబెట్టినటువంటి పరిస్థితి, కలెక్టర్ కార్యాలయాన్నే దాంట్లో ఉన్న ఫైల్స్నే తగలబెట్టినటువంటి పరిస్థితి. దీంట్లో కూడా ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన ప్రధాన అనుచరులు కూడా లోపల ఉన్నటువంటి పరిస్థితి. ఇక పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి రోజా గురించి చెప్పాల్సినటువంటి అవసరమే లేదు, అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ తెలుసు. సో ఏదైతే పర్యాటక శాఖగా మంత్రిగా ఉంటూ ఇటు ఏదైతే విశాఖలో రిషికొండపై నిర్మించినటువంటి 500 కోట్ల విలువ చేసే ఒక ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, సో ప్రభుత్వ ప్రజల సొమ్ముతో నిర్మించారు దాన్ని. మొదటగా దాన్ని అడిగితే పర్యాటకుల కోసం అని చెప్పారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చే ప్రధానమంత్రి లేదంటే రాష్ట్రపతి గురించి కడుతున్నామని చెప్పారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ అని చెప్పారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఉండడానికి ఇల్లు ఉంటే తప్పేంటి, కొండ మీద వెంకటేశ్వర స్వామి లేడా, ఇక్కడ ఈయనుంటే తప్పేంటి అని మాట్లాడారు. అంటే దేవుడికి జగన్కు లింకు పెడుతూ ఆ విధంగా మాట్లాడిన పరిస్థితి రోజాది. ఇక రోజా అవినీతికి ఏ విధంగా పాల్పడ్డారో అందరికీ తెలిసిందే. కొండపైన, తిరుమల కొండపైన అంటే వారంలో 4 రోజులు ఒక మంది వాగదులతో చాలామంది పెద్ద ఎత్తున కూడా ఒక 30, 40, 50 మందిని ఇట్లా వెంటేసుకొని వచ్చి వాళ్లకు దర్శనాల టిక్కెట్లు అమ్ముకున్నారనే ఆరోపణలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. వీఐపీ దర్శనాల పేరుతో తనతో పాటు తీసుకెళ్లి కొన్ని వందల మందికి అక్కడ దర్శనాలు కల్పించారు. దాంట్లో కొన్ని లక్షల రూపాయలు కూడా దాంట్లో సంపాదించుకున్నారు అనే ఆరోపణలు కూడా వినిపించాయి. అదేవిధంగా ఈ కొండకు సంబంధించి కూడా మనం గతంలో చూసాం. సీదిరి అప్పలరాజు ఆయన కూడా ఒకసారి ఒకానొక టైంలో ఆయన దర్శనానికి వస్తే ఆయన వెంట 145-50 మంది ఆయన వెంట దర్శనాని కోసం వచ్చారు. అంటే చూసుకోవచ్చు ఏ విధంగా అవినీతికి పాల్పడ్డారో అప్పుడు జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు లేదంటే అధికారులు కూడా. సో ఈ విధంగా సో ఇప్పుడు ఏదైతే రోజా కావచ్చు, అదేవిధంగా ఆడుదాం ఆంధ్రాకు సంబంధించి కూడా ఇటు ఏదైతే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో కూడా చాలా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ కూడా చైర్మన్ రవినాడు, శాప్ చైర్మన్ రవినాడు కూడా ఆరోపించారు.
ఆడుదాం ఆంధ్ర పేరుతో కోట్లాది రూపాయల అవినీతి చేశారంటూ సిఐడి కూడా ఆయన ఫిర్యాదు చేశారు. ఇక జగనన్న కాలనీల పేరుతో గుడివాడలో కొడాలి నాని చేసిన అక్రమాలపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ కూడా పూర్తయింది. త్వరలోనే కొడాలి నానిపై కేసు కూడా నమోదవుతుందనే ప్రచారం కూడా జరుగుతూ ఉంది. దీంతో గతంలో వైసీపీ నేతలు పాల్పడ్డ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో నెక్స్ట్ ఎవరనే దానిపై కూడా తీవ్ర చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కూటమి నేతలు క్లియర్గా చెప్తా ఉన్నారు, వచ్చి రాగానే మేము చర్యలు తీసుకుంటే మళ్ళీ కక్ష సాధింపు చర్య అనేది ఒకటి, అదేవిధంగా ఎలాంటి ఆధారాలు లేకుండా కొద్ది మొత్తంలో ఆధారాలను సేకరించి మనం అదుపులోకి తీసుకున్న అరెస్టులు ఇట్లాంటివన్నీ కొనసాగితే మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా వాళ్ళు చేసిన అవినీతిని మొత్తం కూడా బయటపెట్టి సాక్ష్యాలతో పాటు మనం కోర్టుకు సమర్పించి వాళ్ళని అదుపులోకి తీసుకుంటే ఖచ్చితంగా శిక్ష పడుతుందనే ఉద్దేశంతో కొంచెం లేట్ అవుతున్నది, కానీ ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో చూసాం ఎట్లాంటి ఆధారాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల పాటు నిర్బంధించారు. ఆ తర్వాత కోర్టు ప్రశ్నించింది అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్ని, ఏంటి దీనికి సంబంధించి సాక్ష్యాలు ఏవి అంటే సేకరిస్తున్నామని అప్పుడు చెప్తున్నారు. అంటే అరెస్ట్ చేసిన తర్వాత సాక్ష్యాలు సేకరించే పనిలో ఉన్నారు. దాన్ని బట్టి తెలుసు అది ఏ విధంగా కక్ష సాధింపు చర్య అనేది క్లియర్గా అర్థమైపోతుంది. కానీ ఇప్పుడు ఆ విధంగా కాకూడదా ఉండడం కోసం పూర్తి సాక్ష్యాధారాలతో పాటు అందరినీ పూర్తిగా ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాం ఖచ్చితంగా అని చెప్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి అడుగులు కూడా పడతా ఉన్నాయి. మ్యాక్సిమం ఇప్పటి వరకు కూడా 60-70% సాక్ష్యాలు సేకరించారు. ఖచ్చితంగా అందరికీ శిక్ష పడుతుందని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి మధ్య రాజ్యసభ సభ్యత్వానికి కావచ్చు, పార్టీ సభ్యత్వానికి కావచ్చు రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. ఇక నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను అంటే ఇక నేను మళ్ళీ వ్యవసాయం చేసుకుంటాను, మనశ్శాంతి కోసం వ్యవసాయం చేసుకోవాలనుకుంటున్నాను అని విజయసాయి రెడ్డి చెప్పారు. మరి చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే ఏదో సినిమాలో మనం చూడొచ్చు, జులై సినిమాలో సోనూ సూద్ ఒక ఫైట్ సందర్భంగా చివర్లో అంటారు, నీకు నాకు రామ్ రామ్ అబ్బాయి ఇక నేను మీతో ఫైట్ చేయలేను, నేను వెళ్ళిపోతున్నాను ఇంకా నేను అని చెప్పేసి హీరోతో చెప్పి పక్కన వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాడు. ఆ విధంగా చేసిందంతా చేసి ఇక నేను పక్కకి వెళ్ళిపోతున్నాను, నేను ఇక విశ్రాంతి తీసుకుంటాను, రాజకీయాలకు దూరంగా ఉంటాను, అందరూ నాకు మిత్రులే, చంద్రబాబు నాయుడు నాకు ఎట్లాంటి శత్రుత్వం లేదు రాజకీయంగా తప్ప, అట్లాగే పవన్ కళ్యాణ్ నాకు చిరకాల మిత్రుడు, ఆయనతో కూడా ఎట్లాంటి విభేదాలు లేవు, నేను ఇప్పుడు మంచివాడిని, నేను రిజైన్ చేశాను, నేను పక్కకి వెళ్ళిపోతాను అంటే ఎట్లా ఊరుకుంటారు? ఇవన్నిటికీ ఖచ్చితంగా శిక్ష పడి తీరుతుంది అని కూటమి నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి సాయిరెడ్డి బాటలోనే మరికొద్ది మంది కూడా